ఇంకా కొన్ని డేస్ అయితే బిగ్ బాస్ సీజన్ 9 అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలామంది దీనికి ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. డైలీ చూసి చూసి ఇంకా అలవాటైన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే చాలా బోర్ కొట్టేస్తుందండి. ఈ సీజన్ అయితే స్టార్టింగ్లో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, అసలు ఏం బాగాలేదు అని, అంతా నెగిటివే వచ్చిందండి. కానీ చూస్తూ చూస్తూ ఉండగానే పవన్కి అయితే చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇంకా అతనే విన్నర్ అని కూడా చెప్తున్నారండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఒకవేళ అంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి పవన్కి సపోర్ట్ చేస్తున్నారో. తనూజకు కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు. మెజారిటీ పీపుల్స్ ఎక్కువ కూడా పవన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఎంతైనా ఆర్మీ కదండి, మన ఇండియా కోసం చాలా వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయడంలో అసలు కొంచెం కూడా తగ్గొద్దండి. ఇంకా తనూజ అంటారా, తను ఒకవేళ విన్నర్ చేసినా చేయకపోయినా మళ్ళీ యాక్టింగ్స్లో కంటిన్యూ అయిపోతుంది, సీరియల్స్ చేసుకుంటూ అలానే ఉంటుంది. ఇంకా తనూజ సీరియల్ యాక్టింగ్ తెలిసిందే, బిగ్ బాస్లో కూడా సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే కంటే ఇలా కామన్ మ్యాన్గా ఆర్మీగా వెళ్ళిన పవన్ని సపోర్ట్ చేస్తే మన ఇండియాకే ప్రౌడ్ఫుల్గా ఉంటుందండి. నా ఓటైతే మాత్రం నేను ఇంతవరకు ఎవరికి వేయలేదు, పవన్కి అయితే వేయాలనుకుంటున్నాను. ఇన్కేస్ ఎవరైనా పవన్కి ఫ్యాన్స్ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా సపోర్ట్ చేయండి, అతన్ని విన్నర్ చేయండి. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉందంటే చికెన్ ఫ్రైయే. నేను చికెన్ ఫ్రై అంటే ఒక టాస్క్ అనుకున్నాను ఇన్ని డేస్, కానీ ఇంత ఈజీగా క్విక్గా టేస్టీగా అవుతుందని అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రెసిపీ మీకు కావాలనుకుంటే కనుక నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుండిద్ది. వేడివేడిగా ఈ వింటర్ సీజన్లో సాంబార్లోకి, రసంలోకి, పెరుగులోకి, దేనిలోకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ చికెన్ ఫ్రై మీకు కూడా కావాలంటే కనుక నేను వీడియో సెండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్